హాయ్ అండి. ఫస్ట్ టైం అయితే నేను అరిసెలు చేశానండి. ఎందుకంటే ఎప్పుడు మా అమ్మ ఉండే చేసి పంపిస్తుండే, ఇంకా నేను చేయకపోతుండే. మా అమ్మగారు లేకపోయినప్పటి నుంచి కొంచెం అరిసెలు అయితే నేను ఎప్పుడు మర్చిపోయాను 4 సంవత్సరాల నుంచి. ఇక ట్రై చేద్దామని చెప్పి ఇలా చేశాను. ఒక 15 గంటలు అయితే నానబెట్టుకున్నాను కోకోనట్ రైస్ అండి. ఇలా పిండి జల్లీలో చక్కగా వాటర్ అన్నీ వడగట్టుకొని కొద్ది కొద్దిగా వేస్తూ మెత్తగా పొడి చేసుకుంటూ ఇట్లా ఒత్తుకుంటూ పొడి చేసుకోవాలి. నేను 1/2 కిలో రైస్ తీసుకున్నాను. 1/2 కిలో రైస్కి 320 గ్రాముల వరకు బెల్లం తీసుకున్నాను. మనకి కేజీ రైస్కి అయితే మనకి 800 గ్రాముల అలా బెల్లం తీసుకుంటే తీయగా చాలా బాగా వస్తాయండి. నేనైతే ఇలా ఫస్ట్ ఇలా మరిగించి వడగట్టుకున్నాను, ఏమైనా గడ్డి గట్టు ఉండగలదని. మా దగ్గర అరిసెలు చేసి గడ్డి పైన అయితే ఆరేసుకుంటాము. ఇక్కడ చాలామంది అరిసెలు చేసి ఇట్లా చెక్క దాంతో ఒత్తుతూ ఉంటారు. మేము అలా వత్తమండి. ఇలా చేతులకి ఉండలాగా వచ్చేటప్పుడు స్టవ్ బంద్ చేసేసి కింద దించేసుకోవాలి. 1 స్పూన్ వరకు నెయ్యి వేసాను. నువ్వులు ఒక 3-4 స్పూన్ల వరకు నువ్వులు అయితే వేసాను. 1 స్పూన్ వరకు నెయ్యి అంతేనండి. కింద దించేసి ఈ పిండి అయితే ఒక గరిటతోని వేస్తూ కలుపుకున్నాను. కానీ అరిసెలు చేసేటప్పుడు ఇద్దరు ఉండాలండి. ఒకరు వేస్తూ ఉంటే ఒకరు తిప్పుతూ ఉంటే అయిపోతుంది. నాకు ఈ తిప్పడం పెద్ద కష్టం అనిపించలేదు, కానీ పిండి బెల్లం కరెక్ట్గా ఏదో కొలిసినట్టు అయ్యిందండి నాకు. నేను ఫస్ట్ టైం చేశాను, ఇంతవరకు ఎప్పుడూ అరిసెలు చేయలేదు. ట్రై చేస్తే తప్పేం ఉంది. ఎట్లయినా మా ఇంట్లో స్వీట్ ఉంటే చాలండి, తినేస్తారు. మా ఆయనకు అంత ఇష్టం. అందుకనే సరే ట్రై చేద్దామని ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. ఇలా అయితే పైన కొద్దిగా ఆయిల్ వేసి చల్లగా అవుతున్న కొద్ది గట్టిపడుతూ ఉంటుంది. ఇప్పుడు కాస్త లూజ్గా అనిపిస్తుంది. ఏదైనా కవర్ తీసుకొని ఇలా ఒత్తేసి వేడివేడి ఆయిల్లో వేసేయడమే. నేను ఒక్కదాన్నే చేసుకోవడం వల్ల మీకు అంతగా చూపించలేకపోయాను. నాకు వేయడానికి కూడా చాలా భయంగా అనిపించింది. ఎందుకంటే అది ఇట్లా జారుతూ ఉంది వేడివేడిది. కాస్త చల్లగా అయినాక వేస్తే ఇంకా రౌండ్గా బాగా వచ్చేటివేమో. తీసేవాళ్ళు అయితే ఒకరు కంపల్సరీ ఉండాలండి. నేను ఫస్ట్ సారి ఇలా ఇబ్బంది పడ్డాను. అలాగే తీసి ఓల్చున్న జాలి గిన్నెలో వేసుకుంటే ఆ ఆయిల్ అంతా కూడా ఒడిసిపోయి చక్కగా కరకరలాడుతూ, ఇవి బూర్లు అంటారో అరిసెలు అంటారో నాకు తెలియదు, కానీ నేనైతే అరిసెలు అనుకునే చేశాను. చాలా బాగా వచ్చాయి. కరకరలాడుతూ గుల్లగా లోపట ఒక షేప్ అంటూ రాలేదు. అంతేనండి, సూపర్గా ఉన్నాయి.